నమస్తే, నా పేరు డాక్టర్ సామ్రాట్, ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్ లింబ్ మైక్రోసర్జన్. టెన్నిస్ ఎల్బో అంటే మన ఎల్బో దగ్గర ఈ పక్కన పెయిన్ రావడం. పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఎక్స్టెన్సార్ మజిల్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతాయి. సో పెయిన్ ఎల్బోలో వచ్చినా సరే ఇది ఎక్కువ రిస్ట్ మూమెంట్స్ చేసే వాళ్ళలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్స్ కానీ లేకపోతే హోమ్ మేకర్స్, ఇంట్లో ఎక్కువ వంట చేసేటప్పుడు కానీ రిస్ట్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో వస్తుంది. పేరుకి ఇది టెన్నిస్ ఎల్బో అయినా సరే ఇది టెన్నిస్ ప్లేయర్స్ లో ఎక్కువ రాదు. ఓన్లీ టెన్నిస్ ప్లేయర్స్ లో ఫస్ట్ కనుక్కున్నారు కాబట్టి దాని పేరు పెట్టారు. సో బేసికలీ ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ట్రీట్మెంట్ రెస్ట్, వేడి నీళ్ళు కప్పడం, హాట్ ఫర్మెంటేషన్ అంటాం. అది ఒక టెన్నిస్ ఎల్బో బ్రేస్ అని ఒకటి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ టెన్నిస్ ఎల్బో బ్రేస్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. జస్ట్ అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఎల్బో నుంచి ఒక 2 ఫింగర్స్ గ్యాప్ తీసుకొని ఇక్కడ వేస్తారు. ఇది వేసినప్పుడు జస్ట్ ఫోర్సెస్ అక్కడ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఆపుతుందే కానీ అది హీల్ చెయ్యదు. దీన్ని హీల్ అవ్వాలి అంటే మనం ఇవ్వాల్సింది మెయిన్ రెస్ట్, వేడి నీళ్ళు కాపటం వల్ల ఇది మెయిన్ 90% తగ్గుతుంది. లేదు అలా తగ్గట్లేదు అయినా సరే ఇంకా ఎక్కువ అవుతూ ఉంది అనుకున్నప్పుడు సర్జరీ అనేది ఆప్షన్. సర్జరీ అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఎల్బోస్కోపీ అంటాం. ఎట్లా అయితే నీ స్కోపీ, షోల్డర్ స్కోపీ చేస్తారో అలానే ఎల్బోస్కోపీ, ఒక చిన్న హోల్ పెట్టి ఆ హోల్ ద్వారా కెమెరా పంపించి ఏ మజిల్ అయితే ఇరిటేట్ అవుతుందో ఆ మజిల్ ని మనం రిలీజ్ చేస్తాం. ఇంకొకటి ఓపెన్ చేసుకొని అదే మజిల్ ని రిలీజ్ చేసి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ.